కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కి 2 కథంతా సుమతి పాత్ర చుట్టూ తిరుగుతుంది. సుమతి రోల్ పోషించిన దీపిక పదుకొనే కల్కి 2లో నటించడం లేదు. ఈ ప్లేస్ లోకి సాయి పల్లవి వచ్చిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? దీనికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అవునని చెప్పలేదు, కాదని ఎందుకు చెప్పలేదు? ఈ లెక్కన సాయి పల్లవే సుమతిగా కనిపించబోతుందా? వాచ్ ది స్టోరీ. ఇప్పట్లో మొదలు కాదనుకున్న కల్కి 2 అందరికీ షాక్ ఇచ్చేలా సెట్స్ పైకి వచ్చేస్తోంది. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ పూర్తి చేసినట్టు దర్శకుడు చెప్పాడు. సుమతి కడుపులో పెరుగుతున్న కల్కి సెకండ్ పార్ట్ లో భూమిపైకి వస్తాడు. కథంతా కల్కి చుట్టూ తిరగటంతో సుమతి క్యారెక్టర్ కంటిన్యూ కావాల్సిందే. సినిమా లిబర్టీ తీసుకుని తీసేయటానికి వీల్లేదు. ప్రొడక్షన్ హౌస్ తో వచ్చిన విభేదాల కారణంగా దీపికా పదుకొనేను తప్పించారు. కల్కి 2లో దీపిక నటించటం లేదంటూ వైజయంతి మూవీస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. పార్ట్ 1 కోసం ప్రయాణించినప్పటికీ తమ మధ్య భాగస్వామ్యం సరిగా కుదరలేదు. ఇలాంటి భారీ సినిమాలకు కమిట్మెంట్ చాలా అవసరమంటూనే దీపిక భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. నిర్మాత పోస్ట్ చూస్తుంటే పార్ట్ 1లో దీపిక చాలా ఇబ్బందులు పెట్టిందని అర్థమవుతోంది. ఈ ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారన్న డౌట్ అందరినీ వెంటాడుతోంది. సుమతి పాత్రకు దీపిక ప్లేస్ లో మరొకరిని సెట్ చేయటం మేకర్స్ కు కత్తి మీద సాములా మారింది. అన్నింటికంటే ముందు మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి. ఆలియా భట్, ప్రియాంక చోప్రాతో పాటు సాయి పల్లవి పేరు కూడా వినిపించింది. సంగీతం ప్రమోషన్ లో సుమతి క్యారెక్టర్ ను సాయి పల్లవి పోషిస్తోందంటూ వస్తున్న వార్త నిజమేనా అని నాగ్ అశ్విన్ అడిగితే ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు. వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అంటూనే త్వరలో ప్రకటించాలన్నారు. అంటే సాయి పల్లవి పేరుని అనౌన్స్ చేయాలన్న మీనింగ్ తో మాట్లాడా అనిపిస్తోంది. సాయి పల్లవి హీరో ప్రభాస్ పై కొన్ని సీన్స్ ప్లాన్ చేస్తే సాయి పల్లవి హెల్త్ ఇష్యూ కారణంగా షెడ్యూల్ క్యాన్సిల్ అయిందన్న న్యూస్ కూడా బయటకొచ్చింది. కథా క్యారెక్టర్ నచ్చితే గానీ సైన్ చేయని సాయి పల్లవిని ఒప్పించటం చాలా కష్టమే. ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా దీపికా ప్లేస్ లో సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది.